డోర్వేకి స్వాగతం. ఒక చిన్న గుండమ్మ కథలో ఉన్న పాటతో మొదలెడదాం ఇవాళ. మీకు తెలిసిన పాటే ఇది. వేషము మార్చెను హాయ్, ఆశను మార్చెను హాయ్, మోసము నేర్చెను అసలు తానే మారెను, అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. ఊర మృగమ్ముల తోరను తీసెను, ఘోరారణ్యములాక్రమించెను. క్రూర మృగమ్ముల తోరను తీసెను, ఘోరారణ్యములాక్రమించెను. హిమాలయముపై గంట పాటెను, హిమాలయముపై జంట కాటెను. ఆకాశంలో షికార్లు చేసెను, అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. విలిమించని హృదయములో కడలిని మించిన ఆశను దాచెను. విడిపిలి మించని హృదయములో కడలిని మించిన ఆశను దాచెను. వేదికలెక్కెను వాదము చేసెను, వేదికలెక్కెను వాదము చేసెను. త్యాగమే రీలని కోదలు చేసెను, అయినా మరి మారలేదు, అతని బాధ తీరలేదు. మషము మార్చెను, ఆశను మార్చెను, మోసము నేర్చెను, కలలే మార్చెను, అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలే. పాట ఎందుకు గుర్తు చేశాను అనేది నెక్స్ట్ స్లైడ్ లో మీకే అర్థమవుతుంది. పాటలో 3 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. సో ఇక్కడ ఇది సాధించాడు, అది సాధించాడు, మనిషి అని ఓవరాల్ గా తీసుకుంటే ప్రపంచాన్ని మార్చాడు, వాడి వేషాన్ని మార్చాడు, వాడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎన్ని మార్పులు చేయాలో అన్ని మార్పులు చేసుకొచ్చాడు. ఒక 20 ఏళ్ల క్రితం మన చిన్నప్పుడు లేదా 30 ఏళ్ల క్రితం మన చిన్నప్పుడు ఉన్న ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచానికి ఎంత తేడా ఉంది, ఎన్ని ఫెసిలిటీలు పెరిగాయి. ప్రపంచాన్ని మార్చింది మనిషే కదా. సో ప్రపంచాన్ని మార్చాడు, కానీ మమత తీరలేదు. పిడికిలి సైజులో ఉండే మనసులో సముద్రం అంత ఆశను రాచాడు, దానికోసం అరులు చాచాడు, పరిగెత్తాడు, ఎక్కడో పరిగెత్తాడు. ఆనందమే పరిగెత్తాడు, బాధకు దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఎందుకని కారణం అంటే లోపల ఏదో విశ్వవ్యాప్తం అంతా నేనే అవ్వాలని ఒక కోరిక ఉందన్నమాట. ఆ కోరిక ఉంది అంటే సంపూర్ణత సిద్ధించలేదు కదా. అందుకనే ఏం సాధించినా, ఎంత విజయం సాధించినా సంపూర్ణత్వం అనిపించదు. అయిపోయింది, ఐఎమ్ ఏ కంప్లీట్ ఎంటిటీ అనే ఫీలింగ్ రాదు. కారణం ఏంటంటే మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ నాట్ హ్యాస్ ఫినిష్డ్ ప్రొడక్ట్. మనిషి ఒక కంప్లీట్ గా అన్ని రకాలుగా ఫినిష్ అయిపోయాడు, ఇంకా దానికి ఏం చేయవలసిన అవసరం లేని ప్రోడక్ట్ కింద ఈ ఈ విశ్వంలో సృష్టించబడ, ఈ విశ్వంలో ఏర్పడలా ఎవల్యూషన్ లో.
బట్ ఈజ్ క్రియేటెడ్ విత్ సర్టెన్ రిచ్ పొటెన్షియల్స్. ఈ మనిషి లోపల అంతర్గతంగా ఒక నిగూఢమైన సామర్థ్యాలతో క్రియేట్ చేయబడ్డాడు, లేదా ఎవాల్వ్ చేయబడ్డాడు. క్రియేట్ చేయబడ్డాడు అనేది అవసరం గాలిలో చిత్రంగా మనిషి పుట్టాడు అనే అర్థం తీసుకోవద్దు. ఈ యూనివర్స్ ఒక ప్రాసెస్ లో అండ్ హ్యాస్ బీన్ గివెన్ యాక్సెస్ టు నాలెడ్జ్. వీడికి రెండు ఫెసిలిటీలు ఇచ్చింది యూనివర్స్. ఏమిటయ్యా అంటే నాలెడ్జ్ కి యాక్సెస్ ఇచ్చింది. యానిమల్స్ కి ప్లాంట్స్ కూడా నాలెడ్జ్ కి యాక్సెస్ ఉంది, కానీ వాటి సర్వైవల్ దాకే, వాటి సర్వైవల్ దాటి నాలెడ్జ్ యాక్సెస్ వాటికి ఉండదు. నువ్వు కండిషన్ ఇచ్చి నీ పెంపుడు జంతువులకి ఏమో కొంత నాలెడ్జ్, కండిషనల్ నాలెడ్జ్ నువ్వు దానికి ఇంపోర్ట్ చేయొచ్చేమో, కానీ కానీ వాటి నాలెడ్జ్ కన్ఫైన్ టు ఓన్లీ సెక్యూరిటీయే, సర్వైవలే అండ్ ప్రొపగేషన్ ఆఫ్ దేర్ రేసే. కానీ మనిషి అక్కడతో ఆగిపోలేదు కదా. ఇలా అనుకుంటే మనిషికి తేడా ఏముంది? సో ఈ నాలెడ్జ్ కి యాక్సెస్ ఇచ్చింది ఈ యూనివర్స్ అంతా. ఆ యాక్సెస్ ఇచ్చేట్టుగా నీలో ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది. నీ యొక్క మెదడు అభివృద్ధి చెందింది, నీకు మనస్సు అనే ఒక కొత్త ఎంటిటీ కూడా వచ్చి చేరింది. సో ఇదే కాకుండా ఇంకో ఫ్యాకల్టీ ఇచ్చింది హై రిచ్ పొటెన్షియల్స్ కి రీచ్ అవడానికి, అదేంటే అవేర్నెస్. సో అవేర్నెస్, ప్లాంట్ లో ఉండే అవేర్నెస్, యానిమల్ కున్న అవేర్నెస్, మనిషికున్న అవేర్నెస్ పోల్చుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది మనం గ్రహించగలం. ఈ అవేర్నెస్ ఇంకా ఉంటే, ఇంకా పెరిగితే, ఇంకా అవేర్నెస్ పెరిగితే మనిషి ఏ స్థితిలో ఉంటాడు? పూర్తి అవేర్నెస్ స్థితి ఉన్న, అవేర్నెస్ పొందిన స్థితి ఎలా ఉంటుంది? దాన్ని బుద్ధ స్టేట్ అంటాం. అవేర్నెస్ లేకపోతే బుద్ధు, అవేర్నెస్ వస్తే బుద్ధ. బట్ మే ప్రూవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవాల్యూయింగ్ ఫర్దర్. ఈ రెండు టూల్స్ ఎందుకు ఇచ్చింది మనిషికి? నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అనేది ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవ్వడానికి. ఎందుకంటే ఇంతవరకు ఫిజికల్ ఎవల్యూషన్ జరిగింది ఏకకణ జీవితకుడి మనిషి దాకా, అది ప్రకృతే డిజైన్ చేసింది, ప్రకృతి పరంగా డిజైన్ అవుతూ రెవల్యూషన్ జరుగుతూ వచ్చింది. ఎటర్నిటీస్ ఆఫ్ లైఫ్, ఎటర్నిటీస్ ఆఫ్ టైం పట్టింది. బట్ ఈ జంచర్ లో ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మనిషి వదిలేవాడు. మళ్ళా వాడికి ఇచ్చిన రిచ్ పొటెన్షియల్స్ ఉన్నాయి కదా, వాడి సామర్థ్యాలు, దాంతోపాటు వాడికి టూల్స్ కూడా ఇచ్చింది, నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అనేది. వీటి వాడుతూ వాడు సొంతంగా ఎవాల్వ్ అవ్వాలి, వాడు సొంతంగా ఎవాల్వ్ అవ్వాలి. అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి తనకు తానుగా ఎవాల్వ్ అవ్వచ్చు, లేదా ప్రకృతి పరంగా ఎవాల్వ్ అవ్వచ్చు. ప్రకృతి పరంగా నువ్వు ఎవాల్వ్ అవ్వడానికి మళ్ళా ఎటర్నిటీస్ ఆఫ్ లైఫ్ పడుతుంది. ఎటర్నిటీస్ ఆఫ్ లైఫ్ ఫ్లో అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ డిస్కార్నేషన్ అండ్ ఇన్కార్నేషన్. అంటే బర్త్, బర్త్, ఈ సైకిల్ అనమాట. అంటే బర్త్ నుండి డెత్, డెత్ నుండి మళ్ళీ బర్త్, బర్త్ నుండి డెత్ ని ఇన్కార్నేషన్ అంటాం, డెత్ నుండి బర్త్ ని డిస్కార్నేషన్ అంటాం. ఈ సైకిల్ కంటిన్యూ అవ్వాల్సిందే. వాట్ ద ఎంటిటీ దట్ ఈస్ పాసింగ్ త్రూ ది సైకిల్స్, దీని సంగతి తర్వాత మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ రిఫర్డ్ యాజ్ సెల్ఫ్. సో ఈ ఎవాల్యూ ఫర్దర్ ఎక్కడ దాకా వెళ్ళాలి? ఫర్దర్ ఇన్ రీచింగ్ ఎ స్టేట్ హీఈస్ అల్టిమేట్లీ డిస్టైన్డ్. సో ఎక్కడ మన డెస్టినీ ఏదైతే ఉందో అల్టిమేట్ గా ఈ విశ్వంలో ఇట్ ఈస్ మాట. ఆ అల్టిమేట్ స్థితిని నువ్వు పొందేదాకా నువ్వు ఎవాల్యుయేట్ అవ్వాల్సిందే. ఓకే, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.